అది 2024 జూలై 3వ తారీఖు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సిమ్ల రీఛార్జ్ ప్లాన్స్ 22% రేట్ పెంచేశారు. ఇది ముందుగానే తెలుసుకున్న జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్స్ చాలా మంది 3 months, 6 months, 1 year యాన్యువల్ ప్లాన్స్ ని రీఛార్జ్ చేసుకున్నారు. కానీ డబ్బులు లేని మనలాంటి వాళ్ళం ఆ రీఛార్జ్ ప్లాన్స్ ని యూజ్ చేసుకోలేకపోయాం. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు మనం 299 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నాం. ఇంకొంతమంది మాకు ఇంటర్నెట్ తో సంబంధం లేదు, ఓన్లీ ఫోన్ కాల్ సరిగ్గా అయితే సరిపోతుందంటూ బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు బిఎస్ఎన్ఎల్ సిమ్ మీదే ఉన్నాయి. ఎందుకంటే జియో కంపెనీ 5G అనే పేరుని అడ్డం పెట్టుకుని వాటి రీఛార్జ్ ప్లాన్స్ అనేవి అమాంతం ఆకాశానికి పెంచేశారు. ఇంకా జియోని చూసి మిగతా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సర్వీసెస్ కూడా వాటి రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ ని పెంచేశారు. ఇలా వీళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ పెంచడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ సర్వీసెస్ కి మనం ఎడిక్ట్ అయిపోవడం, ఇంకా వాళ్ళకి భారీ హైప్ ఇవ్వడం. దాని వల్ల వాళ్ళు మనకి కాంపిటీషన్ ఎవరు రారు లేరు, మనం పెట్టింది రేటు అంటూ విర్రవీగిపోతున్నారు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ టాటా కంపెనీ ముందుకు రాబోతుంది. 2024 ఏప్రిల్ 26న రతన్ టాటా గారి కంపెనీ టీసీఎస్ అండ్ బిఎస్ఎన్ఎల్ కొలాబరేట్ అయ్యింది. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ని మరింత మెరుగుపరిచి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ 4G కుదిరితే 5G సేవల్ని కూడా అన్ని టెలికాం సర్వీసెస్ కంటే చాలా తక్కువ ధరలో తీసుకొని రావడం. దీనికోసం రతన్ టాటా గారి కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ డేటా సెంటర్స్ ని పెట్టించడానికి 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ని అందించడానికి జరగాల్సిన పనులన్నీ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో మొత్తం 9,000 బిఎస్ఎన్ఎల్ 4G టవర్స్ ని ఫిక్స్ చేశారు. అందులో 6,000 టవర్స్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ ఇంకా హర్యానాలో యాక్టివ్ గా ఉన్నాయి. ప్రెసెంట్ ఒక్క పంజాబ్ లోనే బిఎస్ఎన్ఎల్ 4G యూజర్స్ 8 లక్షల మంది పైగా ఉన్నారు. ఇకపోతే ఏపీలో ఈ బిఎస్ఎన్ఎల్ టవర్స్ కేవలం 350 మాత్రమే కొత్తవి ఫిక్స్ చేశారు. ఏపీలో అయితే ఈ బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ చిత్తూరు, కడప, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నంలో లాంచ్ చేశారు. తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే ఈ బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 2024 ఎండ్ అయ్యే లోపు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ 4G, 5G కలిపి 112,000 టవర్స్ ని ఫిక్స్ చేయబోతున్నారు. మనకి ఈ 2024 ఆగస్ట్ మంత్ ఎండ్ అయ్యే లోపు ఇండియా వైడ్ గా బిఎస్ఎన్ఎల్ కంప్లీట్ 4G సర్వీసెస్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సిమ్ యూజర్స్ అందరూ బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. ఈ టైం ని బిఎస్ఎన్ఎల్ సరిగ్గా యూజ్ చేసుకుంటే జియో ఇంకా మిగతా సర్వీసెస్ కి సరైన గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే 10 రూపాయలు పెట్టి కార్డ్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ నుంచి ఈ రోజు 300 రూపాయలు పెట్టేలా చేస్తున్నారు. ఇదే 299 ప్లాన్ ని ఇంట్లో ఉన్న ప్రతి మొబైల్ కి రీఛార్జ్ చేపించాలంటే అది సాధారణమైన విషయం కాదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద భారమే అవుతుంది. కానీ జియో రావడం వల్ల చాలా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అలానే టెక్నాలజీ వినియోగంలో మనం చాలా ముందుకు వెళ్ళాం. కానీ వాడుతున్నాం కదా అని వాటి రేట్లు పెంచుకుంటూ వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు. ఒకసారి మనం బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. 187 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 28 days అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఇంకా రోజుకి 1.5 GB డేటా వస్తుంది. నెక్స్ట్ 199 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 30 days వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 2 GB పర్ డే వస్తుంది. అండ్ నెక్స్ట్ 250 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే 40 days వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకి 3 GB డేటా వస్తుంది. నెక్స్ట్ 298 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 54 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 GB డేటా వస్తుంది. ఈ ప్లాన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పోల్చుకుంటే చాలా తక్కువ, కానీ సర్వీస్ కూడా కొంచెం లో ఉంటుంది. బట్ ఇదే ప్రైస్ లో బిఎస్ఎన్ఎల్ కంప్లీట్ 4G వస్తే అప్పట్లో జియో లాంచ్ అవ్వగానే ఎలా అయితే పాపులర్ అయిందో అదే మాదిరిగా బిఎస్ఎన్ఎల్ కూడా పాపులర్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ టెలికాం సర్వీసెస్ బిజినెస్ అనేది చాలా పెద్దది. ప్రైవేట్ కంపెనీ అయిన జియో ప్రస్తుతం సంవత్సరానికి యావరేజ్ గా 20,000 crores సంపాదిస్తుంది. ఎయిర్టెల్ అయితే 7,400 కోట్లు సంపాదిస్తుంది. ఈ మధ్య వీళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ పెంచేశారు కాబట్టి ఈ ప్రాఫిట్ అనేది ఇంకా పెరుగుతుంది. కానీ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అనేవి 100% గవర్నమెంట్ కి సంబంధించినవి. త్వరలో ఈ బిఎస్ఎన్ఎల్ మన ముందుకు మంచి క్వాలిటీ సర్వీసెస్ ని తీసుకొని రాబోతుంది. బిఎస్ఎన్ఎల్ కంప్లీట్ 4G, 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత అది మంచిగా సర్వీసెస్ అందజేయగలిగితే దాన్ని సక్సెస్ చేసే బాధ్యత మన మీదే ఉంది. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.